హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించినటువంటి సెక్రటరీ నావెల్లో ఈరోజు ఎపిసోడ్కు వెళ్ళే ముందు ఇంతకుముందు ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుందామండి. అయితే రాజశేఖరం వీళ్ళందరినీ తన వాళ్ళ మరి జయంతికి దగ్గరైన వాళ్ళ అనేది జయంతికి ఏం చెప్పకుండా ద్రాక్ష తోట దగ్గరికి వెళ్దామని వెళ్ళడం, తనకు కావలసిన వాళ్ళందరూ అక్కడికి కనిపించడం, జయంతి అయ్యో అందరూ నాకు ఇష్టమైన వాళ్ళే ఉన్నారు కదా అని డాక్టర్ గారు, కామేశ్వరమ్మ గారు, తర్వాత శివరాము వీళ్ళందరూ, సునంద వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కదా, కనీసం నాకు చెప్పనైనా చెప్పలేదు, మరి తనకు నచ్చిన వాళ్ళని ఇక్కడికి పిలుస్తాడేమో అనుకున్నానే, అయినా నేను అవకాశం కూడా ఇవ్వలేదు కదా అని అనుకోవడం, అక్కడ వాళ్ళందరూ కలవడం, ఏదో హ్యాపీగా గడపడం, తినడానికి ఏర్పాట్లు చేసుకోవడం నిన్నటి ఎపిసోడ్లో జరిగింది కదా అండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. టిఫిన్ తిని కాఫీని తాగటం అయిన తర్వాత అంతా కలిసి ద్రాక్ష తోటలో కొద్దిసేపు తిరిగారు. ఎక్కడి వరకు తన తోటో శేఖరం గుర్తులు చూపించాడు. ఎక్కడి వరకు తన తోటనో శేఖరం గుర్తులు చూపించాడు. సాయంత్రం అయిపోవడంతో కూలీలు పని ముగించుకొని గుంపులు గుంపులుగా సందడిగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. పళ్ళు నిండిన బుట్టలన్నీ దూరంగా ఉన్న ఒక షెడ్లో పెట్టించారు. 2 రోజుల్లో అవన్నీ మార్కెట్కి వెళ్ళిపోతాయి. పొద్దు బాగా తిరిగిపోయింది. సూర్యుడు అస్తమించాడు. ఎర్రటి సంధ్యాకాంతిలో అందరూ వచ్చి కాటేజీ ముందున్న పచ్చగడ్డిలో కూర్చున్నారు. శివరాం మిగిలిన ద్రాక్ష పళ్ళని జేబు రుమాల్లో నింపి వెంట ఉంచుకున్న వాటిని విప్పి అందరి మధ్య పెట్టాడు. అందరూ తలా ఒకటి తీసుకున్నారు. పాపం హైదరాబాదులో ఏమున్నా లేకపోయినా ఈ అనాబ్ షాహీకి మటుకు ప్రసిద్ధి చెందింది అన్నాడు శివరాం. అందమైన ఆడపిల్లలే కూడా అన్నాడు డాక్టర్ గారు. అల్లరి చేసే అబ్బాయిలు మటుకు తక్కువ అంటారా? సునంద భర్త అన్నాడు. జయంతి, ఇందాకటి నుంచి చూస్తున్నాను, నువ్వేం మాట్లాడవే అంది కామేశ్వరమ్మ గారు. ఏం మాట్లాడను? చేతితో పచ్చగా ఉన్నటువంటి ఆ గడ్డిని లాగుతూ అంది జయంతి. జయంతి మనోనేత్రం ఆ రోజు శివరాంతో పిక్నిక్కి వచ్చినప్పుడు జరిగిన సంఘటన చూస్తోంది. చూస్తుండగానే ఆకాశంలో పడమటి వైపు అలుముకున్న ఎరుపుదనం చిక్కపడి మెల్లగా అంతరించిపోయింది. మెల్లమెల్లగా ఆవరించుకున్న చీకట్లోంచి పౌర్ణమి నాటి చంద్రుడు గుండ్రంగా తూర్పు వైపు నుంచి ఆకాశంలోకి పైకి వస్తున్నాడు. చంద్రుడు ఎంత బాగున్నాడో, అందమైన ఆడపిల్ల మొహంలా అన్నాడు శివరాం. ఆ ఉపమానం నేను చాలాసార్లు విన్నాను, కానీ అందులో అందమేముంటుందో నాకు అర్థం కాదు. ముఖం అలా అంత గుండ్రంగా సున్నా చుట్టినట్టు ఉంటే ఏం బాగుంటుంది అంది ప్రమీల. బహుశా చంద్రుడిలో గుండ్రటితనం కంటే వెలుగుని, మనోహరంగా ఉన్న ఆ కాంతిని కవులు దృష్టిలో పెట్టుకొని అలా అనుకుంటారు అన్నాడు శేఖరం. గుండ్రంగా ఇష్టం లేకపోతే ఇంకెలా ఉండాలని నీ ఉద్దేశం అన్నాడు శివరాం. కొద్దిగా కోలగా ఉండాలి. బాగుంది, దోసకాయల కాబోలు. శివరాం మాటలకి అందరూ నవ్వారు. ప్రమీల చేతిలో ఉన్న మట్టిగడ్డని కోపంగా శివరాం మీదకి విసిరింది. చేతనైతే మాటలతో పోట్లాడాలి, మట్టిగడ్డలతో కాదు. చొక్కా మీద పడిన మట్టిని దులిపేసుకున్నాడు శివరాం. అప్పుడప్పుడే ఆవరించుకుంటున్న చంద్రకాంతిలో శివరాము ఇంకొంచెం బక్కపలచగా బొత్తిగా కుర్రాడిలా ఉన్నాడు. అతని పక్కనే మోచేతి మీద వెనక్కి వాలి పరధ్యానంగా దూరంగా చూస్తూ ఏదో ఆలోచిస్తున్నట్టున్న శేఖరం పరిపూర్ణంగా వికసించిన వ్యక్తిత్వంతో గంభీరంగా నిండుగా హుందాగా ఉన్నాడు. ఒక చేతి మీద అలా వెనక్కి జారగిలబడి కూర్చోవడంలో కూడా రాజసం ఉట్టిపడుతోంది. ఇలా మాటి మాటికి తన దృష్టి అతని శరీరాకృతిని గురించి ఆలోచించటం, ఆకర్షింపబడటం చూసి జయంతికి తనంటే తనకే అసహ్యం వేసింది. తనెంత అల్పురాలు, మామూలుగా ఆలోచిస్తోంది కదా. కొద్దిసేపు అయిన తర్వాత ఇక లేద్దామా అన్నారు డాక్టర్ గారు. దూరంగా చూస్తూ పరధ్యానంగా ఏదో ఆలోచిస్తున్న శేఖరం ఈ మాట వినిపించుకున్నట్టు లేదు. సమాధానం చెప్పలేదు. వెళదాం, నాకు కూడా కొద్దిగా పనుంది అన్నాడు శివరాం. ప్రమీల లేచి బట్టలకి అంటుకున్న మట్టి దులుపుకుంది. ఏం బాబు, శేఖరాన్ని ఈ లోకంలోకి రమ్మన్నట్టు పిలిచారు కామేశ్వరమ్మ గారు. ఆలోచనల్లోంచి తేరుకుంటున్న శేఖరం ఏమిటి అన్నట్టు చూశాడు. అప్పటికే సునంద భర్త కూడా లేచాడు.
శేఖరం చూపులు క్షణంసేపు మోకాలి మీద గడ్డం ఆంచుకొని కిందికి చూస్తూ నేల మీద గీతలు గీస్తున్న జయంతి మీద నిలిచిపోయాయి. నాకు కొంచెం ద్రాక్ష పళ్ళు కావాలి, ఇంటికి తీసుకెళ్తాను అంది ప్రమీల. ఇక్కడ తిన్నవి చాలేదా? వెంటనే శివరాం అందుకున్నాడు. నేను అడుగుతున్నది మిమ్మల్ని కాదు. తల ఎగరేసి ప్రమీల బుంగమూతి పెట్టింది. కారులో పెట్టమని మేనేజర్కి చెప్పాను, పెట్టే ఉంటారు. అందరూ లేస్తున్నా శేఖరం ఇంకా అలాగే వెనక్కి చేతి మీద వాలి కూర్చున్నాడు. అతని ధోరణి చూస్తే ఇప్పుడప్పుడే లేచేటట్టు కనిపించలేదు. ఇది చూచాయిగా గ్రహించిన కామేశ్వరమ్మ గారు, శివరాం, నీ కారులో మాకు చోటుందిగా అంది. అబ్బా, మళ్ళీ ఇరుక్కుని కూర్చోవాలి కాబోలు. ప్రమీల విసుగ్గా నొసలు చిట్లించింది. అలా ఏం లేదు, నా కారు పుష్పక విమానం, ఎంతమంది ఉన్నా ఇంకోరికి చోటు మిగులుతుంది సగర్వంగా సమాధానం చెప్పాడు శివరాం. ఏడిచింది డబ్బాల అమ్మ శక్తి మళ్ళీ ఇంత పెద్దగా. మాలాంటి సామాన్య మానవులకి కావాల్సింది ఇబ్బంది కలగకుండా అవసరం తీరడం. మీలాంటి గొప్ప వాళ్ళకి ఆ నాజుకుతనం, ఆడంబరం. గంభీరంగా వచ్చింది సమాధానం శివరాం నుండి. పదండి పదండి. సరసం కింద ఉన్న సంభాషణ శృతి మించుతుందని గ్రహించిన డాక్టర్ గారు తొందర చేస్తూ దోవ తీశారు, అంటే దారి తీశారు వెళ్ళడానికి. అంటే ఒక్కోసారి మనము జోక్ అనని సరదాగా మాట్లాడుకుంటుంటే చూస్తుండగానే ఒక్కోసారి అది సీరియస్ మ్యాటర్ అయిపోతుంది. అట్లాంటి పరిస్థితి ఎదురవుతుందేమో అని వయసులో పెద్ద అయినటువంటి డాక్టర్ గారు ఇది ఎటో దారి తీసేటట్టుంది, సీరియస్ అయిపోతుందో ఏమో జోక్ కాస్తానని మొదలే డాక్టర్ గారు వెళ్ళడానికి దోవ తీశారు. అందరితో పాటు జయంతి తను కూడా లేవబోయింది. కానీ వెంటనే శేఖరం చేయి వచ్చి జయంతి చేయి మీద పడింది. ఆగు, మనం తర్వాత వెళదాం అన్నాడు. ఎందుకు? కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడిగింది. కామేశ్వరమ్మ గారు సునంద ముఖముఖాలు చూసుకున్నారు. అప్పటికే శివరాము వాళ్ళ వెనుక డాక్టర్ గారు సునంద భర్త వెళ్ళిపోతున్నారు. కామేశ్వరమ్మ గారు సునంద చేతిని అంటనట్టు తాకి తను కూడా బయలుదేరింది. ఆ సంజ్ఞని అర్థం చేసుకున్న సునంద వెనక్కి తిరిగి జయంతిని వస్తా అన్నట్టు చూసి ఆవిడ వెనకే, అంటే కామేశ్వరమ్మ గారి వెనకే సునంద కూడా వెళ్ళిపోయింది. నేను కూడా వాళ్లతో వెళ్తాను. లేవబోతున్న జయంతిని చేయి చాచి మారిస్తూ కొంచెం అయిన తర్వాత వెళ్దాం అని చెప్పలేదు అన్నాడు శేఖరం. ఇక్కడుండి ఏం చెయ్యాలి అంది. ఏం చెయ్యని అవసరం లేదు, ఇక్కడ చాలా బాగుంది, కొద్దిసేపు కూర్చుందాం అంతే. ఛీ వాళ్ళు ఏమనుకుంటారు? అతని చేతిని విదిలించేస్తూ తనలో తను అనుకుంటున్నట్టుగా అంది జయంతి. ఏమనుకుంటారు? ఆశ్చర్యంగా అడిగాడు. పాపం, ఎంత అమాయకత్వమో, ఏం తెలియదు వ్యంగ్యంగా అని విసురుగా ముఖం తిప్పేసుకుంది జయంతి. శేఖరం మళ్ళీ మోచేతి మీద వెనక్కి వాలి కూర్చుంటూ అనుకునే వాళ్ళైతే ఇదివరకే అనుకుని ఉంటారు. ఇన్నాళ్ల నుంచి కలిసి ఉన్న తర్వాత మనం నిజంగా పవిత్రంగా ఉన్నామని చెప్పినా ఎవ్వరూ నమ్మరు. దూరంగా చూస్తూ అన్నాడు శేఖరం. అవును, ఎలా నమ్ముతారు? అందులో శేఖరం లాంటి వ్యక్తితో ఇంకోరైతే కాస్తైనా నమ్మే అవకాశం ఉంటుంది. ఈ మాట నాలుక చివరిదాకా వచ్చింది. కానీ బలవంతాన నిగ్రహించుకుంది జయంతి. అతని ప్రవర్తనని వేలెత్తి చూపించటానికి తనెవరు మధ్య, తనకేం అధికారం ఉంది? ఇద్దరి మధ్య మౌనము ఆవరించింది. వాళ్లతో వెళ్ళనివ్వకుండా ఆపేశానని కోపం వచ్చిందా? మృదువుగా అడిగాడు. జయంతి సమాధానం చెప్పలేదు. నీతో ఎప్పుడు సీరియస్గా మాట్లాడాలనుకున్నా మొట్టమొదట నీకు కోపం తెప్పించడం జరుగుతోంది. నిజంగా ఇది చాలా దురదృష్టకరం. అందమైన మాటలతో ఎదుటి వాళ్ళను మోసం చేయడం బాగా తెలుసు కదా మీకు. ఇప్పుడు నిన్ను నేను ఏం మోసం చేశాను? తొణక్కుండా అన్నాడు శేఖరం. ఇప్పటికి చేసింది చాలు, ఇంటికి వెళ్ళిపోదాం అంది జయంతి. వెళ్ళిపోదాం, కానీ వెళ్ళే ముందు నీకు కొన్ని విషయాలు చెప్పాలి. అందుకే అసలు నిన్ను ఆపింది. మీరు నాకిప్పుడు కొత్తగా చెప్పేదేముంది? చెప్పినా నేను వినను ఖచ్చితంగా తల తిప్పుతూ అంది జయంతి. నువ్వేదైనా తలతిక్కగా మాట్లాడితే ఈ రాత్రికి అసలు ఇంటికి వెళ్ళేదే లేదు తెలుసా అన్నాడు శేఖరం. జయంతి కళ్ళప్పగించి చూస్తుండిపోయింది. పిండారబోసినట్టున్న వెన్నెల్లో తెల్లటి బట్టల్లో పాలరాతి బొమ్మలా కూర్చున్న జయంతి కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్న అసహ్యం, ఏవగింపు, భయం చూసి శేఖరం హృదయం కుంగిపోయింది. అజ్ఞాత శక్తి ఏదో అతని మనసును తూట్లుగా పొడిచినట్టుగా అనిపించింది. వెంటనే తమాషాకి అన్నానని, అసలు ఇక్కడ ఉండే ఉద్దేశం తనకి లేనే లేదని చెప్పి ఇంటికి వెళ్ళిపోదాం రమ్మనమని లాక్కెళ్ళి కారులో
కూలెయ్యాలి ఈ జయంతిని అన్నంత గట్టిగా అనిపించింది శేఖరానికి. కానీ అంతలోనే పురుషత్వపు అహంకారం గుర్తుకొచ్చింది. జయంతి చేయి చాచి జయంతి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. జయంతి బలంగా విదిలించి కొట్టింది. నా మాటలు వినిపించుకోవే, కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు. వినను వినను, నాకు అసహ్యం. జయంతి వాక్యం పూర్తి చేయకముందే చేతిని పట్టుకుని విసురుగా దగ్గరికి లాక్కున్నాడు. యథాలాపంగా కూర్చున్న జయంతి తూలి అతని ఛాతీ మీద పడి వెంటనే చివ్వున లేవబోతుండగా శేఖరం బలంగా పట్టుకుని ఆపాడు. చీ చీ, నాకు అసహ్యం. అసహ్యం అని చెప్పడంలా సిగ్గులేదు. తనని కదలకుండా బంధించాడనే కోపంతో గుప్పెట్లు బిగించి అతన్ని కొట్టసాగింది. జయంతి అస్పష్టంగా అతను కుడి చేత్తో జయంతి 2 చేతుల్ని పట్టుకుని ఆపేశాడు. ఎడం చెయ్యి లేవకుండా నడుం చుట్టూ వేసి గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అతని కళ్ళల్లో ఆ క్షణంలో కనిపించిన మాంత్రిక శక్తి ఏదో జయంతి చూపుల్ని అలాగే ఆకట్టేసుకుంది. శేఖరం కుడి చెయ్యి మెల్లగా చేతుల్ని వదిలేసి జయంతి భుజాల చుట్టూ పడింది. ఉన్నట్టుండి అతను హఠాత్తుగా కాస్త వదులుంటే అందకుండా పారిపోతుందేమో, ఇక జన్మలో కనిపించదేమో అని భయపడుతున్న వాడిలా జయంతిని దగ్గరగా లాక్కొని గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు. చేతులు వదులు అవడంతో బలంగా పెనుగులాడబోయింది. కానీ అంతలో ఏమైందో జయంతికే తెలియదు. వెన్నెల్లో విద్యుత్తు ఉన్నట్టు, ప్రపంచమంతా శేఖరమే అయినట్టు, ప్రకృతి స్తంభించిపోయినట్టు అనిపించింది. తనకు తెలియకుండానే 2 చేతులు అతని మెడ చుట్టూ పెనవేసుకున్నాయి. ఆ క్షణంలో జయంతిని శేఖరం దగ్గరికి లాక్కున్నాడో, శేఖరాన్ని జయంతి దగ్గరికి లాక్కుందో ఇద్దరికీ తెలియదు. శేఖరం మెల్లగా జయంతిని వదిలేశాడు. ఇంకా అతని మెడ చుట్టూ పెనవేసుకున్న చేతులు అలాగే ఉండిపోయాయి. తను చేసిన పనేమిటో గుర్తుకు రాగానే తుళ్ళిపడ్డట్టు చేతులు లాగేసుకుంది. అతని చెయ్యి ఈసారి మృదువుగా ఆ 2 చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంది. జయంతికి హఠాత్తుగా ఏడుపు ముంచేసుకొచ్చింది. శేఖరం తనని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఒంటరిగా ఆపేశాడు. ఇంటికి వెళ్ళం, ఈ రాత్రికి ఇక్కడే అని సూచించాడు. అయిపోయింది. తను లొంగిపోయింది. అతను మంచివాడు కాడని తెలిసి కూడా లొంగిపోతుంది. ఏడుస్తున్న జయంతిని దగ్గరగా తీసుకుని ఎందుకు అన్నాడు ఆదుర్దాగా. సమాధానం దుఃఖంలా ఉప్పెనలా పొంగుకొని వచ్చింది. నెమ్మది. మేనేజర్ వాళ్ళు షెడ్లో ఉన్నారు, వింటారు, ఊరుకో సముదాయిస్తూ ఒళ్ళోకి లాక్కున్నాడు. జయంతి ఏడుపు ఆగలేదు. కొద్దిసేపు మౌనంగానే ఉండిపోయిన శేఖరం పొడిగా ఉన్న జయంతి జుట్టులోనికి వేళ్లు పోనిస్తూ మృదువుగా, భయపడకు జయంతి, ఈ రోజుతో నా అనుమానం తీరిపోయింది. నేనింకా బాధపడాల్సింది కానీ భయపడాల్సింది కానీ ఏమీ లేదు. నా పట్ల నీకున్న అనుమానాలు పోయి నువ్వు నీ అంతట నువ్వు నా దగ్గరికి వచ్చే క్షణం కోసం ఎన్ని యుగాలైనా ఎదురు చూడగలను. మనం ఎన్ని రోజులు కలిసి ఉన్నా, ఎంత రెచ్చగొట్టే పరిస్థితులు వచ్చినా నీ ఇష్టం లేనిదే ఏం జరగదు అని వాగ్దానం చేస్తున్నాను, సరేనా అన్నాడు. జయంతి మాట్లాడలేదు. ఏడుపు ఉధృతం తగ్గింది. అతని చేతుల్లోంచి విడిపోవాలని పెనుగులాడలేదు. నువ్వు లేచి సరిగ్గా కూర్చుంటే నేను వెళ్ళి కారు తీసుకొస్తాను, ఇంటికి వెళ్ళిపోదాం. కొద్దిసేపు అయిన తర్వాత జయంతిని మెల్లగా లేవదీసి సరిగ్గా కూర్చోబెట్టి శేఖరం వెళ్ళిపోయాడు. అందంగా తెల్లగా ఉన్న ఆ వెన్నెల్లో నిశ్శబ్దంగా ఉన్న పరిసరాలకి చూస్తూ మతిపోయిన దానిలా కూర్చుండిపోయింది జయంతి. ఏమిటిది? ఏమైంది? ఎటువైపు జారిపోతుంది తను? ఈ రోజుతో నా అనుమానం తీరిపోయింది. నేనింకా బాధపడాల్సింది కానీ భయపడాల్సింది కానీ లేదు. మృదు గంభీరంగా ఉన్న శేఖరం స్వరం ఇంకా చెవుల్లో మారు మ్రోగుతోంది. అంటే ఏమిటి అతని ఉద్దేశం? దూరం నుంచి తెల్లటి బట్టల్లో ఉన్న ఒక ఆకారం ఇటువైపు రాసాగింది. అంటే ఎటు? కాటేజీ వైపు. ఎలా అతనికి మొహం చూపడం? కానీ దగ్గరగా వస్తున్న కొద్దీ వచ్చేది శేఖరం కాదని మేనేజర్ అని తెలిసింది. రమ్మంటున్నారు. ముభావంగా ఉన్న అతను కాటేజ్ వైపు చూస్తూ వెళ్ళిపోయాడు. జయంతి లేచి కారు వైపు నడిచింది. శరీరం తేలికైనట్టు తూలుతోంది. మనసంతా ఎలాగో ఉంది. జయంతికి ఆ ప్రశాంతిని, చెట్ల మీద పక్షులు సంగీతంలా చేస్తున్న ధ్వనికి, ముఖ్యంగా మనోహరంగా ఉన్న వెన్నెలని చూస్తుంటే ఆ రాత్రికి అక్కడ ఉండిపోదాం అని శేఖరాన్ని బ్రతిమిలాడాలని అనిపించింది. కానీ తను వచ్చేసరికే కారు స్టార్ట్ చేసి ఉంది. వచ్చి కూర్చోగానే వెంటనే కదిలింది. జయంతి మనసు కొంచెం కుదుటపరుచుకొని తిరిగి చూసే లోపలే ఆ పరిసరాలు దూరమైపోయాయి.
ఇల్లు సమీపిస్తుండగా శేఖరం నీకు చెప్పాలనుకున్నది చెప్పనే లేదు, ఈసారైనా కొంచెం ఓపిగ్గా విను జయంతి అన్నాడు. జయంతి సమాధానం చెప్పలేదు. ఏం చెబుతాడు? రేఖారాణితో తనకేం సంబంధం లేదని, ప్రమీలని చేసుకోవడం ఇష్టం లేదని, నువ్వు కావాలని, అంతే కదా చెప్పాల్సినవి. ఇంకేమున్నాయి? జయంతిని ఇంటి దగ్గర దింపేసిన శేఖరం కారు మళ్ళీ వెనక్కి గేటు వైపు తిప్పుతూ, నువ్వు భోంచేసి నిద్రపో, నేను క్లబ్కి వెడుతున్నా, రాత్రికి వస్తాను, లేకపోతే లేదు అన్నాడు. జయంతి చూస్తుండగానే కారు వెళ్ళిపోయింది. జయంతి పడుకున్న తర్వాత కళ్ళ ముందు ఆ వెన్నెల, ఆ ప్రశాంతతలో శేఖరం మాటలు వాటంతట అవే గుర్తుకు రాసాగాయి. ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలతో ఎంత ఎదురు తిరిగే మనసు అతని స్పర్శలో అలా మైమర్చిపోతుందేమిటి? అతనిలో ఏదైనా అద్భుతమైన శక్తి ఉండవచ్చా, లేక తనకి నిగ్రహం లేకనా? ఏదైనా ఈరోజు శేఖరం క్లబ్కి వెళ్ళిపోవడమే మంచిదైంది అనిపించింది జయంతికి. మర్నాడు కూడా అతను కనిపించలేదు. 3వ రోజు మధ్యాహ్నం అతని ఇంట్లోనే భోజనం చేశాడు. కానీ జయంతి అతనితో తినలేదు. అతను రమ్మనమని కూడా కబురు చేయలేదు. ఆ సాయంత్రం జయంతి అల్లిన ప్లాస్టిక్ బ్యాగు పట్టుకెళ్ళటానికి సునంద వచ్చింది. శేఖరం బయట నుంచి వచ్చాడు. సునందని చూసి వచ్చి కూర్చుని మాట్లాడాడు. చాలా మామూలుగా, అసలేం జరగనట్టు. జయంతికి ఆశ్చర్యం అనిపించింది. అంతసేపు కూర్చున్న ఒక్కసారి కూడా జయంతి వైపు చూడలేదు. ఇద్దరి కళ్ళు కలుసుకోనే లేదు. జరిగిన దానికి పశ్చాత్తాపడుతున్నాడా అనిపించింది జయంతికి. గదిలో కూర్చుని పుస్తకం చదువుకుంటోంది జయంతి. అయ్యగారి ప్యాంటు జేబులో ఈ కాగితాలు ఉన్నాయట. చాకలి తీసి ఇచ్చాడు. ఇవిగోండి అంటూ వాసు తెచ్చి ఇచ్చాడు. ఏవో 2-3 బిల్స్, ఒక ఉత్తరం ఉన్నాయి. చించి చూస్తే అది ఉత్తరమే. జయంతి కవరు తిప్పి చూసింది. లక్ష్మి అని ఉంది. లక్ష్మి ఎవరు? లక్ష్మి అనే ఆవిడ గురించి శేఖరం నోటి నుండి ఎప్పుడూ తను విననే లేదు. వద్దనుకుంటూనే ఉత్తరం తీసి చూసింది. శేఖరం, నీ ఉత్తరం అందింది. వెంటనే జవాబు వ్రాయాలని మనసులో ఆరాటం. కానీ నా సంగతి తెలుసుగా నీకు, క్షణం ఊపిరి ఆడదు. అందుకే వెంటనే జవాబు వ్రాయలేకపోయాను. ఏమీ అనుకోకు, నీ మనసులో బాధ నాకు అర్థమైంది. ఈ విషయం సున్నితంగా నీ హృదయాన్ని చురకత్తిలా చీలుస్తుందని నేను గ్రహించాను. శేఖరం, ఎలాంటి చిక్కు సమస్యనైనా ఇట్టే విడదీసి నీ తెలివితేటలు ఏమైపోయినాయి? నీకు నేను సలహా చెప్పాలా? నన్ను అడిగితే ఒకే మాట చెబుతాను. మనసు లేని మనువులో మనిషికి మనశ్శాంతి ఉండదు. అంటే ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం వల్ల మనిషికి మనశ్శాంతి ఉండదు. అయినా నువ్విందులో ఇంత భయపడాల్సింది నాకేం కనిపించటం లేదు. పెళ్లి చేసేసుకో, తర్వాత నీ కాళ్ళకి చుట్టుకున్న బంధాలు వాటంతట అవే విడిపోతాయి. ఒకళ్ళ పట్ల జాలితో నీ జీవితం నాశనం చేసుకుంటావా? అలాంటి పిచ్చి పని ఎప్పుడూ చెయ్యకు. అంతకంటే వెర్రితనం ఇంకోటి ఉండదని హెచ్చరిస్తున్నాను. వెంటనే వివాహం చేసేసుకో. పరిస్థితులు అవే చక్కబడతాయి. వ్యక్తులు వాళ్లే సర్దుకుంటారు. మనసులు అవే కలుసుకుంటాయి. ఉంటాను. ఆశీర్వచనములతో లక్ష్మి. ఇది కొత్తదనమాట. ఈ లక్ష్మి అనే పేరు వినడం కానీ ఎప్పుడు జరగలేదు జయంతికి. ఈ ఉత్తరం చదివింది. ఐడియా ఏంది అనేది ఇంకా రావట్లేదు. ఈ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మనమార్తి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మనమార్తి సాహితీ ఛానల్కి వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి. మీ మార్తి సాహితీ ఛానల్.